యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల రవాణా పైన ప్రభుత్వాలు పోలీస్ శాఖలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు దుండగులు అక్రమ మార్గాలను అనుసరిస్తూనే ఉన్నారు. పకడ్బందీగా వ్యవస్థలను దాటి మత్తు పదార్థాల రవాణాకు ప్రయత్నిస్తున్నారు. అయితే స్మగ్లర్ల ప్లాన్లను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు అధికారులు విజయం సాధిస్తున్నారు. తాజాగా విజయవాడలో డ్రగ్ రవాణాకు సంబంధించినటువంటి ఒక భారీ ప్లాన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు చిత్తు చేశారు. యూపీకి తరలించవలసిన భారీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దీంతో వారి గుట్టు రట్టయిపోయింది. విజయవాడ నగరం కానూరు ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా పైన డిఆర్ఐ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఏపీ ఈగల్ టీంతో కలిసి పక్కా ప్లాన్తో చేసినటువంటి ఈ ఆపరేషన్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి గంజాయి బరువు ఏకంగా 249 కిలోలు ఉంది. నిందితులు ఈ గంజాయిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో డిఆర్ఐ బృందం కానూరులో ఉన్న నిల్వ కేంద్రం పైన దాడి చేసింది. సరిగ్గా అదే సమయంలో నిందితులు ఆ గంజాయిని యూపీకి చెందిన ఒక ప్రత్యేక వాహనానికి ఎక్కిస్తున్నారు. అధికారులు అప్పటికప్పుడే చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ యొక్క గుట్టంతా కూడా బయటపడింది. ఇక ఈ కేసులో కీలక నిందితులతో సహా మొత్తం 4గురిని అధికారులు అరెస్టు చేశారు. అయితే మరొక నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులు ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి విజయవాడకు తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక్కడ కానూరులో నిల్వ ఉంచి సరైన సమయం చూసి యూపీకి తరలించాలని వారు ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లాన్ను పసిగట్టిన అధికారులు దానిని విఫలం చేశారు. స్వాధీనం చేసుకున్న 249 కిలోల గంజాయి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 50 లక్షల విలువ చేస్తుందని కూడా అధికారులు తెలిపారు. ఏదేమైనా కూడా ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో ఈ యొక్క రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో భారీగా దీని బారి నుంచి అయితే యువతను లేకుంటే ఈ గంజాయి సేవించేటువంటి వ్యక్తులను కాపాడినట్టుగా చెప్పుకోవచ్చు. 249 కిలోల గంజాయి అంటే చిన్న విషయం కాదు. ఇంత భారీ మొత్తంలో సరఫరా జరుగుతుంది. గతంలో ఎన్నిసార్లు గంజాయి రవాణా జరిగిన సందర్భంలో కూడా అరెస్టులు కొనసాగాయి. ఆ సందర్భంలో ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా ఏర్పరచుకున్నారు. అండ్ కఠిన శిక్షలు కూడా విధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఈ గంజాయి రవాణాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఒక దారిలో వీటిని రవాణా చేసేటువంటి పరిస్థితికి దారితీస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా కూడా పంపించడానికి సిద్ధమవుతున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి రవాణాకు సంబంధించి స్మగ్లింగ్ సంబంధించిన అంశాలలో తలదూరుస్తున్నారు. అందుకే ఈరోజు 249 కేజీల ఈ యొక్క భారీ గంజాయిని అయితే కూడా పట్టుబడడం జరిగింది. పూర్తిగా దీంట్లో పాల్గొన్నటువంటి వారు, ఈ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులు అండ్ ఈ గంజాయి ఎక్కడి నుంచి తరలించారు, ఇంత మొత్తంలో గంజాయి ఎక్కడి నుంచి సేకరించారు, వీరి వెనక ఎవరున్నారు, ఇంకా ఎవరెవరు ఈ యొక్క గంజాయిలో కీలక పాత్రగా ఉన్నారో వారందరినీ కూడా ఈ దర్యాప్తులో పోలీసులు కానీ అధికారులు కానీ పట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒకేసారి ఇంత భారీ మొత్తంలో గంజాయి బయటపడడం అనేది, అది కూడా పోలీసులు పట్టుకోవడం అనేది కూడా సంచలనంగా మారింది.